చైనా అంతర్జాతీయంగా అది ఎదుగుతున్నటువంటి తీరు అమెరికాకి ఎంత మాత్రం నచ్చని విషయం, కానీ ఏం చేయలేడు. మీకు తెలుసు కదా, సుంకాలు మొన్న విధించినప్పుడు ఇండియా మీద 50%, బ్రెజిల్ మీద 50%, వాడి మీద 10%, చైనా మీద 245%. చైనా ఏమన్నా తెలుసా, ఇంకో 50 వేసుకోమని. అదే ట్రంప్ 15 రోజులు గడిచేసరికి అవి చైనా మీద తగ్గించేస్తుందని 245-30 తెచ్చాడు. కారణం ఏంటి? చైనాతో ఉన్న అవసరాలు. చైనాలో ఉన్నటువంటి కొన్ని లోహాలు అమెరికాకు పంపకపోతే కొన్ని ఖనిజాలు అక్కడ సెల్ ఫోన్లు తయారు కావు. కాబట్టి ఆ చైనా మీద ఉన్న కోపం ఇప్పుడు వెనిజులా మీద చూపిస్తాం. ముఖ్యంగా ఈ దేశాలు ఇటీవల ఆర్గనైజ్ కావడం ప్రారంభించింది. బ్రిక్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకు ఈ 5 దేశాలే పెట్టిన తర్వాత దాంట్లో 13 దేశాలు చేరినాయి. అందులో వెనిజులా కూడా ఉంది. వీళ్ళందరూ బ్యాంకును ప్రారంభించారు. వీళ్ళందరూ ప్రపంచ బ్యాంకు భిన్నంగా వీళ్ళల్లో వీళ్ళు అప్పులు ఇచ్చుకోవడానికి. ఇది కూడా అమెరికాకి ఎంత మాత్రం నచ్చని విషయం. అమెరికా తన ప్రభావాన్ని నిలుపుకోవాలంటే ఇవాళ బయట ఏదో ఒక దేశం కావాలి దానికి. ఇప్పుడు వెనిజులా మీద దృష్టి పడింది. అక్కడుండే ఆయిల్ నిక్షేపాల మీద దృష్టి. ఇక్కడున్న ఆయిల్ అంతా కొంటుంది చైనాని సాధించాలంటే ఇప్పుడు వెనిజులాని కట్టడి చేయాలి. ఇప్పుడు వెనిజులాలో ఉన్న ఆయిల్ బావులన్నీ ఇప్పుడు ట్రంప్ కిందకు వచ్చేస్తాయి. ఇక చైనాకి వెళ్ళదు కదా ఆయిల్.